హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యా ఫుడ్ స్టూడియో. ఈరోజు వీడియోలో ఆ వరాహి అమ్మవారి మ్యాజికల్ వర్డ్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇది వరాహి అమ్మవారి మంత్రం అని కూడా చెప్పుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఏ పూజలు ఏ వ్రతం చెయ్యలేము అన్నవారు సైతం ఈ మంత్రం నిద్రలేచిన వెంటనే ఒక్కసారైనా వరాహి అమ్మవారిని తలుచుకొని పలికితే ఇక జరగవు అనుకున్న పనులు కూడా జరిగిపోతాయి. చాలా మహిమగల మంత్రం. ఈ మంత్రం జపించడానికి స్నానం చేయాలి, పూజ చేయాలి అని ఏమీ లేదు. లేచిన వెంటనే ఈ మాటని అనుకుంటే చాలు, మీలో మార్పు, మీ ఇంట్లో మార్పు మీరే గమనిస్తారు. మా ఇంట్లో వరాహి అమ్మవారి ఫోటో లేదు, విగ్రహం లేదు, మరి ఎలా అనుకున్నవారు కూడా ఈజీగా చేసుకోవచ్చు. మంత్రం చదవలేము, పూజ చెయ్యలేము, టైం లేదు అనుకున్నవారు కూడా చాలా సులువుగా ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు. అంతటి మహిమగల మంత్రం ఏంటో ఇప్పుడు చూద్దామా? నిద్ర లేచిన వెంటనే మీ అరచేతులలో వరాహి అమ్మవారిని రూపాన్ని తలుచుకొని నర్పవి అన్న మంత్రం పేరు నర్పవి. అరచేతిని చూసుకుంటూ నర్పవి 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 అని 9 సార్లు, 11 సార్లు, కుదిరితే 21 సారి స్మరించండి. మంత్రం స్మరించిన తరువాత అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మీ పనులు మొదలు పెట్టండి. ఈ మంత్రం యొక్క శక్తిని ఏ రోజు నుంచి మీరు మొదలు పెడతారో ఆ రోజు నుంచి మీలో వచ్చే మార్పుల్ని మీరు తప్పకుండా గమనిస్తారు. నర్పవి అంటే మంచి చేసే తల్లి అని అర్థం. ఆ వరాహి అమ్మవారికి ఉన్న నామాలలో నర్పవి అన్న నామం కూడా ఉంది. ఒక్కసారి ఈ నామం జపించి చూడండి, మార్పు మీకే తెలుస్తుంది. ఇక మరుసటి రోజు మీ అంతటికి మీరే లేచి నిద్ర లేవగానే అమ్మవారిని నర్పవి అనే నామంతో జపించడం మొదలు పెడతారు. అలా మొదలై తరువాత మీ లైఫ్లో వచ్చే చేంజెస్ని గమనిస్తూ మీ అంతటికి మీరే నిద్ర లేవగానే నర్పవి అన్న నామంతో మీ రోజును మొదలు పెడతారు. ఇక మీ జీవితంలో వచ్చే మార్పులు అమ్మవారి మహిమ వల్ల అని తెలుసుకొని మీతో ఉన్న ఫ్రెండ్స్కి కానీ, స్నేహితులకు కానీ, లేదా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఈ మంత్రాన్ని షేర్ చేయడం మొదలు పెడతారు. తప్పకుండా మీ మంత్రం అయితే మీ జీవితాన్ని మారుస్తుందండి. ఇది నిజం. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే, వారంలో ఒక్క మంగళవారం అయినా సరే, లేదా శుక్రవారం అయినా సరే, లేదు అది కూడా మాకు టైం దొరకదు అంటే నెలలో ఒక్కసారైనా, అంటే అష్టమి రోజు కానీ, నవమి రోజు కానీ, లేదా అమావాస్య రోజు కానీ మీ ఇంట్లో వరాహి అమ్మవారి ఫోటో ఉన్నా లేకపోయినా, విగ్రహం ఉన్నా లేకపోయినా అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ మీ దేవుడి గదిలో వడపప్పు, పానకం పెట్టి ఆవు నీటితో దీపారాధన చేయండి. ఇలా చేయడం వల్ల మీరు చదివే మంత్రానికి ఇంకా శక్తి అనేది చేకూరుతుంది. మరి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ మంత్రాన్ని రేపటి నుంచే ప్రారంభిస్తారా? ప్రారంభించిన తర్వాత మీలో వచ్చిన మార్పు, మీ జీవితంలో వచ్చిన మార్పు ఏంటో నాతో కామెంట్ ద్వారా షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.